అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో గత 35 ఏళ్లుగా ఒక రైలు మార్గం కావాలని చెప్పేసి నాటి ఎంపీగా ఉన్నటువంటి 90స్లో ఎంపీగా ఉన్నటువంటి మాగుంట సుబ్బరామిరెడ్డి గారు. సో మాగుంట సుబ్బరామిరెడ్డి గారు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నప్పుడు ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన. సో ఆయన నడికూడి అనే ఒక గ్రామం నుంచి శ్రీకాళహస్తికి ఒక రైల్వే లైన్ కావాలంటూ నాటి రోజుల్లోనే ప్రపోజల్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి గారు. సో ఆ తర్వాత కన్నం బలరామకృష్ణమూర్తి గారు, అంటే పార్టీలు వేరైనప్పటికీ ఆ తర్వాత మాగుంట సుబ్బరామిరెడ్డి గారు తమ్ముడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రైల్వే ప్రాజెక్టు కోసం కేంద్రంతో కొట్లాడినటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులు. సో ఆ ఫలితమే ఇప్పుడు దక్కింది. సో నడికూడి నుంచి శ్రీకాళహస్తికి ఒక మెగా ప్రాజెక్ట్ లాగా ఒక పెద్ద ప్రాజెక్టు తోటి రైల్వే మార్గాన్ని నిర్మించడానికి ఒక దశ వరకు కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం 2-3 దశలుగా విభజించి ఉన్నప్పటికీ ఒక దశ కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ మొదటి దశే గుంటూరు నుంచి అంటే నడికూడి నుంచి కనిగిరి వరకు, అంటే ఇప్పుడు ట్రైన్ అయితే గుంటూరు నుంచి కనిగిరి వరకు ఒక ప్యాసింజర్ ట్రైన్ని త్వరలో అలాట్ చేయనున్నట్టు కూడా రైల్వే శాఖ జారీ చేసింది. సో దీనికి సంబంధించి గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, అదేవిధంగా దర్శి, పొదిలి, ఆ విధంగా కనిగిరి. సో ఇలాగా ఈ రూట్లో వెళ్తున్నటువంటి ఈ మార్గంలో మొట్టమొదటిసారి రైలు మార్గాన్ని ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఉన్నారు. సొంత ప్రాంతానికి రైలు రావటం అనేది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా. సో అలాగనే ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు రైలు మార్గం, ఇప్పటికీ రైలుని కనీసం ఎక్కనటువంటి ప్రజానికం ఆ ప్రాంతాల్లో ఉన్నారు. అంటే ఒక రకంగా పశ్చిమ ప్రకాశం అని చెప్పుకోవచ్చు. మధ్య ప్రకాశం గుండా వెళ్ళేటువంటి రైలు మార్గం ఎక్కువగా పశ్చిమ ప్రకాశం వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు మార్కాపురం జిల్లాకి, ప్రకాశం జిల్లాకి బోర్డర్లో ఈ రైల్వే మార్గం వెళ్ళే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి. సో దీనికి సంబంధించి త్వరలో ఒక ప్యాసింజర్ ట్రైన్ని గుంటూరు నుంచి కనిగిరి వరకు తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే రైల్వే శాఖ వారు చెప్పడం జరిగింది. సో త్వరలో ఆ రైలును కూడా ప్రజలు ఎక్కి ఆనందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే మరి ముఖ్యంగా వినుకొండ నుంచి దర్శి, పొదిలి, కనిగిరి ఈ ప్రాంత వాసులకి రైలు మార్గం అనేది లేదు. గతంలో వెళ్ళాలంటే మార్కాపురం వెళ్ళి రైలు ఎక్కాల్సిన పరిస్థితులు ఉంటాయి, లేదా ఇటు ఒంగోలు వచ్చేసి లేదా చీరాలు వచ్చేసి రైలు ఎక్కాల్సిన పరిస్థితులు ఉంటాయి అనమాట, లేదా వినుకొండ వెళ్ళి రైలు ఎక్కాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఇలాగా ఎటు చూసినా దగ్గర 50 నుంచి 60-70 కిలోమీటర్లు డిస్టెన్స్లో రైలు మార్గం అనేది ఉంది. కానీ ఇప్పుడు ఆ రైలు మార్గం సఫలమైంది. సో దానివల్ల ఆ స్థానిక ప్రజలందరూ కూడా ఎప్పుడైతే మనం ఏ ప్రాంతాలు అయితే చెప్పుకున్నామో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి గూడ్స్ ట్రైన్ కూడా ఒక ట్రైన్ని డెమో ట్రైన్గా తిప్పడం జరిగింది. ఇటీవల కాలంలో ఒక డెమో ట్రైన్, ప్యాసింజర్ డెమో ట్రైన్స్ కూడా తక్కువ బాక్సులతోటి దర్శి ప్రాంతంలో సంచరించడం మనందరం చూసాం. సో పిల్లలు పెద్దలు అందరూ కూడా వెళ్ళి ఆ ట్రైన్లో కూర్చొని కొంచెంసేపు ఆ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిన పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఎట్టకేలకు గుంటూరు నుంచి కనిగిరి వరకు ఈ రైలు మార్గం సుమగంగా కావటం అనేది చాలా మంచి విషయం. సో ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ సంతోషాన్ని చాలా రకాలుగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో మొత్తం మీద వినుకొండ, దర్శి, పొదిలి, కనిగిరి ఈ రూట్లో ఈ ట్రైన్ రావడం అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషకరం అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ గతంలో చెప్పినట్టుగా మీడియా కూడా గతంలో ఇక్కడ ఈ ప్రాంతంలో రైల్వే నిర్మాణం అనేది జరగడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి అని చెప్పేసి గతంలో కొన్ని వార్తలు కూడా రాయడం జరిగింది. కానీ వాటన్నిటిని అధిగమిస్తూ రైల్వే శాఖ ఈ రైలు మార్గాన్ని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళాలన్నా, లేదా విజయవాడ వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా ఈ రైలు మార్గం చాలా సులువుగా ఉండే ప్రాంతం. ఈ ప్రజలందరూ కూడా చాలా ఈజీగా ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. సో ఇక కనిగిరి నుంచి పామూరు, ఉదయగిరి, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కొంత భాగం, ఆ తర్వాత చిత్తూరు జిల్లాలోకి కాళహస్తికి చేరుకునే ప్రయాణం అయితే ఇంకొక మరో భాగం అది కూడా వర్క్ నడుస్తూ ఉంది. ఇంకా కొంత
భూ సమీకరణ కావచ్చు, ఆ పనులు లేటు వల్ల కావచ్చు, కొంత నడవాల్సిన పరిస్థితులు అవన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తామని రైల్వే శాఖ వారు కూడా ఆ న్యూస్ని విడుదల చేయడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం నడికుడి శ్రీకాళహస్తి లైన్కి ఒక కొత్త శోభ రావనున్నట్టుగా కూడా మనం తెలియజేసుకోవచ్చు. థ్యాంక్ యూ.